ఇందిరమ్మ లబ్ధిదారులతో కరీంనగర్లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. మిత్రులు స్థానిక సమస్యలతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు వారి గుమ్మం వద్దకు ఏమి రావాలని ఆశిస్తున్నారో అటువంటిదే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజలకి మంచి చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వటమే కాకుండా అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జోడెడ్లలా రెండు కళ్ళలా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాలలో ముందుకు తీసుకెళ్తానన్న సంగతి మీకు తెలియంది కాదు. ఇంతకుముందు ఇదే ఉమ్మడి ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో సుమారు ఆర్టీఓ ఆఫీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానివ్వండి, మీ అందరి సమక్షంలోనే ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. కోరుట్ల అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆర్టీఓ మెట్పల్లో, ఎస్ఆర్ఓ ఆఫీసు మెట్పల్లో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. జగిత్యాల అసెంబ్లీలో ఆర్టీఓ ఆఫీసు జగిత్యాలలో శంకుస్థాపన చేసుకున్నాం. ఏమిలవాడ అసెంబ్లీలో ఎంఆర్ఓ ఆఫీసు భీమారం మండలంలో శాంక్షన్ చేసుకొని మిత్రులు సీనన్న ఇక్కడ లేకపోయినా వారి నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి సమక్షంలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సత్యన్న నియోజకవర్గంలో ఎస్ఆర్ఓ ఆఫీసు మాల్యాల మండలంలో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా సహచర మంత్రివర్యులు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి మండలానికి ఎంఆర్ఓ ఆఫీసును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి కాకుండా సహచర శాసనసభ్యులు ఇంకా కొన్ని కావాలని అడగటం జరిగింది. తప్పకుండా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఈ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ తప్పకుండా నిర్మించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఇంతకుముందే మనం సుమారు 5,400 ఇళ్ళు ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టి కట్టారు. కొంతవరకు పూర్తి చేయగలిగారు. మౌలిక వసతుల ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతుల ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయకుడు సంజన్న, అదే రకంగా ఎమ్మెల్సీ గారు కూడా నన్ను కొన్నిసార్లు అడగటం జరిగింది. వీరి కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మొదటి విడత మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేసి మంచినీరు కానీ, విద్యుత్ కానీ, అదే రకంగా డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా సంజన్న మౌలిక వసతుల కోసం నాకు 32 కోట్లు కావాలి, స్కూల్ బిల్డింగ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇంకా కొన్ని గ్రౌండ్లు కట్టాలి, చర్చి, మసీదు, అదే రకంగా దర్గా కట్టాలని కూడా వారు అడుగుతున్నారు. వారు అడిగింది మీరు అడిగిందే వారు నాకు చెప్తున్నారు. న్యాయమైన కోరిక. తప్పకుండా 2-3 రోజుల్లోనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా ఈ కాలనీకి కావాల్సినవి కొన్ని, ఒకటి పోలీస్ స్టేషన్ కావాలని అడుగుతున్నారు. ఎస్పీ గారిని ఈ వేదిక ద్వారా ఒక అవుట్ పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీగా వీలైనంత తొందరలో అక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అక్కడికి బస్సుకు సంబంధించింది ఆర్టీసీతో చెప్పి ఆ రోడ్డును కూడా క్లియర్ చేయించి ఈ 1-2 డేస్లో ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యాన్ని కల్పించాలని కూడా ఆదేశిస్తున్నాను. అదే రకంగా